రైట్, ఇక డీటెయిల్ చూస్తే రాజకీయాల్లో బిగ్ ఎక్స్ప్లోజన్ దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం సంచలన ముందడుగు వేసింది. లోక్సభ స్థానాల సంఖ్యను ఏకంగా 850కి పెంచాలని ప్రతిపాదిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇప్పటికే ఎంపీలందరికీ సమాచారం చేరిపోయింది. అంటే త్వరలోనే భారత పార్లమెంటు స్వరూపం పూర్తిగా మారబోతుంది. రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలను కేటాయిస్తూ కేంద్రం సిద్ధం చేసింది. పునర్విభజన సెగ అప్పుడే పార్లమెంటు వర్గాల్లో మొదలైంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం అందడంతో ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీట్ల పెంపుపై అటు అధికార పక్షం ధీమాగా ఉంటే విపక్షాలు మాత్రం లెక్కల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి? 850 సీట్లతో కొత్త లోక్సభ ఎలా ఉండబోతుంది? అగ్రరాజ్యం కలలు కంటున్న వేళ ఈ రాజకీయ విప్లవం ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుంది? ఇప్పటి వరకు ఉన్న 543 స్థానాల సంఖ్య ఇకపై 850కి చేరనుంది. ఇందులో రాష్ట్రాల వాటనే సింహభాగం. అంటే 815 సీట్లు రాష్ట్రాల ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇక ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించాలని కేంద్రం భావిస్తుంది. జనాభా ప్రాతిపదికన జరుగుతున్న ఈ భారీ కసరత్తుతో ఏ రాష్ట్రానికి లాభం, ఏ రాష్ట్రానికి నష్టం? 131వ రాజ్యాంగ సవరణ ద్వారా మోదీ సర్కార్ వేస్తున్న అడుగు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇదే అంశాలపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు కోటేశ్వరరావు గారు వచ్చారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇటు దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకోవాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు కూడా రేపు ఖర్గే నివాసంలో సమావేశం ఏర్పాటు కానున్నాయి. ఆ సమావేశాన్ని కూడా ప్రాధాన్యత ఏర్పడింది. టోటల్గా మొన్నటి వరకు ఉన్నటువంటి 513 ఉన్నటువంటి 815 కేంద్ర మొత్తం కలిపిన 815 కేంద్ర పాలిత ప్రాంతాలను చేస్తూ 30 స్థానాలు కేటాయిస్తూ కేంద్రం సిద్ధం చేసింది. వీటన్నిటి మీద ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు ఇప్పటికే సమాచారం అందింది. ఓవరాల్గా దీని మీద ఏంటి విశ్లేషణ? రవి గారు, మీకు అట్లాగే మిత్రుడు కోటేశ్వరరావు గారికి మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను 3 భాగాలు చేస్తాను. మొట్టమొదటి, ఈ 2 జాతీయ పార్టీలు ప్రజలను గందరగోళపరుస్తూ చేస్తున్న పని. ఫస్ట్ బీజేపీ తప్పులు ఎండగడతాను. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు 2023 అంటే ఇప్పటికి 30 నెలల క్రితం ఈ మహిళా బిల్లు పాస్ అయింది, అన్నది చట్టంగా మారింది. ఇది ఎప్పుడు అమలు చేస్తామన్న దానికి 2029 కాదు 30 నెలలు దాకపోతామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆనాడు అదే ప్రభుత్వం ఆల్మోస్ట్ మోడీ గానే మరి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆనాడు 10 ఏళ్ళు పడుతుంది మహిళా రిజర్వేషన్ అమలు కావడానికి అని మాట్లాడింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వెంటనే 2024 అమలు చేస్తే నష్టం ఉంది మీకు అని వీళ్ళు తొందర పెట్టింది 2 కూడా. కానీ ఆనాటి 30 నెలల తర్వాత ఇవాళ ఈ సమయము సందర్భం కాకుండా బెండ బెల్లము 2 కలిపి ఇవాళ బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి మాత్రమే రేపు 16, 17, 18 ఈ 3 రోజులు ఈ పార్లమెంట్ సమావేశాలు, స్పెషల్ సమావేశాలు పెట్టడం దుర్మార్గమైన విషయం. అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు పెట్టాలి, ఏ సంగతి గతంలో పెట్టిందా ధ్వంసుంటా కాదు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో 23 ఏప్రిల్ 29 ఏప్రిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. తమిళనాడులో 23 ఏప్రిల్ జరగబోతున్నాయి. ఈ స్థితిలో ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి మహిళా రిజర్వేషన్ మీరు అనుకూలంగా వ్యతిరేకమా చెప్పండి అని చెప్పడానికి పెట్టింది. మహిళా రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో ఏ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ పీఠ కూడా ఎక్కడ పడ్డది? 30 ఏళ్ళుగా రహీం గారు, గతంలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 3 దశాబ్దాలు ఆగడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా లోక్సభలో పాస్ అవుతుంది, రాజ్యసభలో పాస్ కాదు. లోక్సభలో పాస్ అయ్యే లోపలికి ఒకసారి లోక్సభ పదవి కాలం ముగిస్తుంది. ఇట్లా జరిగింది రకరకాలు, ఎక్కడ కాలేదు. కనుక అప్పటి నుంచి ప్రధానంగా చూసుకుంటే పెద్ద పీఠముడి ఫస్ట్ ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడు ఏమన్నారంటే 30 ఏళ్ల క్రితం మొదటిసారి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో బాబ్లీహీర్ మహిళలకే ఈ రాజకీయాల్లో ఉంటే అగ్రవర్ణ మహిళలు వస్తారు, సమస్యలు మా బీసీల సంగతి ఏంటన్నాను. నేను ఆనాడు ఒక ఆర్టికల్ రాశాను. బీసీల సంగతి ఏంటంటే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలు మాత్రమే లీగల్ గా రాజ్యాంగ పరంగా మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు మొదలు 5వ తరం ఉండాలి కదా, మొదలు రిజర్వేషన్ సంపాదించుకోవాలి కదా. బీసీలకు రిజర్వేషన్లు వస్తే అందరూ మహిళలకు వస్తాయి. కానీ మహిళలకు వచ్చే రిజర్వేషన్లలో మాకు వాటా కావాలని బీసీలు అంటే రాజ్యాంగ సవరణ వేరే కావాలి కదా, అది చేయకుండా ఆగిపోయింది. సరే మొత్తం 30 నెలల క్రితం పాస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 3 వార సమావేశాలు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవి. బీజేపీ ఆడుతున్న నాటకంలో పెద్ద భాగం కందిరిగ తోటను కదిలించింది. ఇది తప్పు చేసింది అనుకుందాం. దీనికి ప్రతిపాదించిన అంశాలు ఏంటి అంటే ఇప్పటికి కూడా 131 రాజ్యాంగ సవరణలో కాకముందు నిన్నటి దాకా 816 సీట్లు 816 సీట్లు అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో అందరికి చేరినాయి కనుక 850 వేస్తా అంటున్నారు.
ప్రాతిపాదిక ఏం తీసుకుంటారు అనేది చర్చ. నిజంగానే 50% పెంచితే ఇప్పుడు జరిగిన అన్యాయం అప్పుడు కూడా ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. రాష్ట్రాల మధ్యన మళ్ళీ డిలిమిటేషన్ జరిగితే రాష్ట్రాలకు మళ్ళీ మొత్తం సంఖ్య మారితే అప్పుడు అన్యాయం జరుగుతుంది. ఏది దక్షిణాది రాష్ట్రాలకు 2026 లెక్కలు చేసుకుంటే 12 సీట్లు పోతాయి దక్షిణాది రాష్ట్రాలకు. ఒక మాట చెప్పాలి రహీం గారు, మొదట్లో 1951 ఎలక్షన్ లో 489 సీట్స్ ఉండేవాళ్ళు. తర్వాత 61 డిలిమిటేషన్ తర్వాత అది 494 అయింది. ఆ తర్వాత 61 రిజర్వేషన్ తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకు 520 సీట్లు అయిన తర్వాత లాస్ట్ కు చివరి డిలిమిటేషన్ ఎప్పుడైతే ఉందో 71 తర్వాత 76 జరిగిన డిలిమిటేషన్ లో 543 ఫిక్స్ అయింది. రెండోసారి మొట్టమొదటిసారి 41 సీట్లు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రెండోసారికి వచ్చిన 43 సీట్లు పెరిగింది, 2 సీట్లు 43 అయింది. చివరిగా ఇందిరాగాంధీ హయాంలో మనకు ఒక సీటు పోయింది, 43 నుంచి 1 పోయింది. అట్లా దక్షిణ భారతదేశంలో 4 సీట్లు తక్కువైంది. అట్లాంటప్పుడు ఇందిరాగాంధీ దీన్ని గమనించి ఆ 25 ఏళ్ళు ఫ్రీజింగ్ పెట్టడానికి కారణం అదే. అప్పుడప్పుడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బంద్ అయిన కుటుంబ నియంత్రణ మీద అవగాహన పెరుగుతున్నది. అప్పట్లోనే మొదట్లోనే 1 సీట్ నష్టపోయినాం మనం, అంటే 43 నుంచి 42కి వచ్చినామంటే ఖచ్చితంగా దక్షిణ భారతదేశం నష్టపోతే 25 ఏళ్ళ దాకా మళ్ళీ విత్ ఇన్ ద స్టేట్ ఉండొచ్చు, కానీ దేశంలోనే విత్ ఇన్ ద స్టేట్ కానీ ఇక్కడ కూడా 25 ఏళ్ళ దాకా మనకి లేదని చెప్పి పెట్టింది. సరిగ్గా వాజ్పేయి గారి హయాంలో అదే సమస్య వచ్చింది. మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 2001 చూసుకుంటే మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మనకు అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, తమిళనాడు, కేరళ, మన పుదుచ్చేరి, అట్లాగే కర్ణాటకలో 8 సీట్లు పోయేవి, 8 సీట్లు అప్పుడు. ఇప్పుడైతే ఒకవేళ జనాభా ప్రతిపాదన తీసుకుంటే 12 సీట్లు నష్టపోతాం దక్షిణ భారతదేశం. జనాభా లెక్కలు లేవు, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే 2027 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత దీన్ని అన్ని రాష్ట్రాలకు 50% వేస్తామంటున్నారు. ఇప్పుడున్న 24% అప్పుడు కూడా ఉంటుంది. 216 అయినా 250 అయినా మన నష్టమేం కాదు, లాభం అయింది అంతకంటే కాదు. దీన్ని రేవంత్ రెడ్డి ఓ కొత్త ఫార్ములా ముందర తీసుకొచ్చాడు. కానీ వాళ్ళ అంబేద్కర్ జయంతి మన రహీం గారు, అంబేద్కర్ గారు ఏమన్నారు, జనాభా ప్రతిపాదన మొదటి 2 ఉన్నాయి, రెండో అవకాశం కూడా చెప్తాను. నేను నిన్న మొన్న 3 రోజుల క్రితం ఇవాళ కొన్ని పేపర్లు వచ్చినట్టుందిగా, నేను 3 రోజుల అది చెప్తున్నాను, దామాషా పద్ధతి కూడా చెప్తున్నాను. ఎట్లా అంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా చూస్తున్న డిలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలు కొంత నష్టపోతున్నాయి. చివరిసారిగా 74 జరిగిన దానిలో నష్టపోయినాం. కానీ ఇప్పుడు ఆ నష్టం కాకుండా ఉండాలంటే ఏం చేద్దామని దానికి ఒక వే అవుట్ ఈ ప్రభుత్వం వెతికింది. ఈ వే అవుట్ లో ఉన్నంతలో నయం. ఎందుకని ఏమంటే 50% పెంచితే ఇదే దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు 8 సీట్లు అంతే శాతం ఉంటాయి. కానీ మొత్తం సంఖ్య మారినంత మాత్రం మన గీత మారతలేదు కదా అనేది ఆ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెడతా అంటుంది. నిన్నటిదాకా అది కూడా లేదు. కానీ ఒకవేళ హైబ్రిడ్ మోడల్ కు రాహుల్ గాంధీ అంగీకారం ఇస్తాడా అని నేను అంటాను. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు 10 సీట్లు ఉత్తరప్రదేశ్ తగ్గించి 150 సీట్లు అయితే 80 మంది 120 అయితే కదా, 10 సీట్లు తగ్గించి దక్షిణ భారతదేశం ఇవ్వంటే రాహుల్ గాంధీ ఒప్పుకుంటాడు. ఆమె తెలుగు ఓడిపోతారు. అప్పుడు అంటే ప్రతిపక్షాల డొల్లతనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక గందరగోళం రేపు చేయడం వాళ్ళు తప్పే, బీజేపీ వాళ్ళు పూర్తి తప్పే. ఈ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టడం అంతకంటే తప్పు. 30 ఏప్రిల్ తర్వాత ఎప్పుడు ప్రవేశపెట్టి ఏం కాకపోతుంది, రాజకీయంగా వాడుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ బిల్లు ఒకవేళ హైబ్రిడ్ మోడల్ అనే రేవంత్ రెడ్డి అంటున్నారు. రేపు స్టాలిన్ కూడా చాలా పెద్ద హెచ్చరిక చేసిండు, మొత్తం అగ్ని సృష్టిస్తాం, ఎలక్షన్ కానీ మీ సంగతి పడతామంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడటంలో ఇప్పుడు 50% పెంచడంలో జరుగుతున్న అన్యాయం ఏంటో వివరించాలి. అన్యాయం ఏముంటది, అప్పుడు జరిగిన అన్యాయం ఇప్పుడు ఉంటుంది. రెండోది ఏమంటున్నానంటే ఒకవేళ జరిగే క్రమంలో దీన్ని ఎట్లా పరిష్కరించాలి. ఎక్కడ కూడా 81వ రాజ్యాంగ సవరణలో మనకు దానిలో స్పష్టంగా రాసి ఉన్నది, ఈ ఖచ్చితంగా జనాభా ప్రతిపాదన కావాలని ఏం లేదు. ఒక దేశంలో ఉంటే ఏమని చేస్తారంటే ఈ మొత్తం నియోజకవర్గాలను దామాషా పద్ధతిలో, అంటే ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలు అట్లాగే ఉంటాయి, నియోజకవర్గాల పేర్లు ఉంటాయి. మిగతా పెంచే 250, 300 చిల్లర పెడుతున్నారు కదా, వీటన్నిటిని ఈ 300 నియోజకవర్గాలను దామాషా పద్ధతిలో కనుక మనం ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఒక పరిష్కారం లభిస్తుంది. నేను మొదటి నుంచి 3-4 రోజులు చెప్తున్నాను. చిన్న ఉదాహరణ చెప్తాను రహీం గారు. ఎప్పుడైతే ఇది మనకు ఎన్నికల్లో మన ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అంటే ఎఫ్పిటిపి ప్రకారం ఎన్నికలు జరుగుతుంది, దానిలో ఎంత అన్యాయం జరుగుతుంది 1-2 నిమిషాలు వివరిస్తాను. ఏంటంటే మొన్న వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ సీట్లు ఎన్ని వచ్చినాయి, 11 వచ్చినాయి. 40% ఓట్లు వచ్చిన 11 సీట్లు అంటే అన్యాయమే కదా. అంతకుముందు అంటే 2019 కంటే ముందు 19 చూసుకుంటే 37% ఓట్లేమో ఒక మన టీడీపీకి వచ్చినాయి. కానీ వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని, సీట్లు ఎన్ని, 23. అట్లా చూసుకుంటే బీజేపీ కూడా 2014లో 37% ఓట్లు వచ్చినాయి, 72% సీట్లు గెలుచుకున్నారు.
తప్పు కదా. అట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి, కేవలం 44 సీట్లు మాత్రం వచ్చినాయి. కనుక ఎఫ్పీటీపీ పద్ధతిలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే పద్ధతిలో పొందే ఓట్లకు పొందే సీట్లకు పొందన లేకుండా ఉన్నది. దీన్ని ఏం చేయొచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే 4 దేశాల్లో నేను మొత్తం పరిస్థితి 211 మొత్తం దేశాలు ఉంటే ప్రపంచంలో దాదాపు 111 దేశాల్లో అంటే 186 దేశాలు మాత్రమే మనకు ఐక్యరాజ్యసమితిలో నమోదని చిన్న చిత్క పోతే 186 దేశాల్లో 111 దేశాల్లో పూర్తి స్థాయిలో ఈ దామాషా పద్ధతి ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల డబుల్ ఇదే 2 ఉన్నాయి, కొన్ని చోట్ల మొత్తం దామాషా పద్ధతి జరుగుతుంది. మన దగ్గర కూడా ఈ పెంచే సీట్లను దామాషా పద్ధతిలో చేస్తే కొంతవరకు రాష్ట్రాలకు న్యాయం జరగవచ్చు. అందుకని లోక్సభలో అన్యాయం జరుగుతుందని రాజ్యసభను రాష్ట్రాల సమాహారంగా మార్చారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లోక్సభల సంస్కరణ కంటే నా ఉద్దేశం ఏంటంటే రాజ్యసభల సంస్కరణ చేయండి మొట్టమొదటి అంటున్నాడు. రాజ్యసభల సంస్కరణ ఏంది, రాష్ట్రాలకు ఆర్థిక రకరకాల మొత్తం వెయిటేజ్ అంత ఇచ్చేసి రాష్ట్రాల సమాహారంగా రాజ్యసభ దాన్ని పెంచండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 17 సీట్లే ఉన్నాయి, అటు 11 ఇటు 7 18 సీట్లు ఉన్నాయి, అటు 11 ఆంధ్రప్రదేశ్ కు 7 మనకు ఉన్నాయి. కనుక అట్లా కాకుండా రాష్ట్రాల సమాహారంగా మార్చే రాజ్యసభలో పెంచండి. దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బడి ముప్పడిగా ఇవ్వండి, అప్పుడు ఎవరు వద్దాను. ఇక్కడికి వచ్చే కల్లా ఈ రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ మోడల్ మాత్రం ఖచ్చితంగా రేపు కోర్టులో పోతే చెల్లకుండా వద్దంటున్నాడు. అది ఏదైతే 81 రాజ్యాంగ సవరణ కనుక చేస్తే కూడా అది కూడా చెల్లకుండా వద్దు. ఎందుకంటే జనాభా ఒక్క మనిషికి ఒక ఓటు అన్నాడు అంబేద్కర్ గారు ఇవాళ. కనుక అంబేద్కర్ గారి సూత్రం పాటించి ఒక మనిషికి ఒక ఓటు జనాభా ప్రకారం వెళ్తామా లేదా అని ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటున్నాడు, 20 సీట్లున్న కేరళకు 30 అవుతాయి, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ 168 మొదలు ఆ తప్పుడు లెక్క చెప్పి ఇప్పుడు 180 అయితే మా వాస్తవానికి వచ్చాడు. మరి కరెక్టే కదా. 30 కోట్లున్న మన ఉత్తరప్రదేశ్ జనాభాకు 3 కోట్లు లేని కేరళ జనాభాకి ఎట్లా పొందడం ఉంటుంది? జనాభా ప్రకారం అందరికి మనిషికి అయితే ఓటు ఉండాలి కదా. ఇంకోటి హైబ్రిడ్ మోడల్ ఉన్నవాడికే ఓటు ఇద్దాం అంటున్నాడు. అంటే ఉన్నవాడికంటే అట్లా మనకు ఆర్థికంగా అభివృద్ధి చెందని దానికి విమర్శ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక మాట అంటున్నాను ఏంటంటే నిజమే కదా, అదాని అంబానికి 100 ఓట్లు, పేదవాడికి ఒకటే ఓటు ఉండాలని మనం ఇది కోరుకోం కదా. అందరికీ ఒకే ఓటు ఉండాలి, ఒకే విలువ ఉండాలి కదా మనిషి కంట్రోల్కి అన్నప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ రేపు కోర్టులో పెట్టేస్తారు, ఎవరు చెల్లాలి. చివరిగా నేను చెప్పిన ప్రతిపాదన మొదటి నుంచి అంటున్న ప్రతిపాదన ఏంటంటే దామాషా పద్ధతిలో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఒక వీలు ఉన్నది. గతంలో మనం ఈ 52, 57లో దిశభ్య నియోజకవర్గాలు ఉండే. ఒక్క మాట నేను ముగిస్తాను. దిశభ్య నియోజకవర్గాలు ఉండే. దిశభ్య నియోజకవర్గాలు ఏంటంటే ఒక ఎస్సీ ఒక జనరల్ సీట్ కలిసే ఉంటాం. అట్లా 52, 57లో జరిగినాయి. 62కి వచ్చేవరకల్లా ఏకసభ్య నియోజకవర్గాల పిఎస్సీలు అయిపోయింది. ఏంటంటే మనం మనసుంటే మార్గం ఉంటది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న దానిలో జనాభా ప్రకారం జరుగుతలేదు, కేవలం 50% మెరుగుతుంది. ఉన్నంతలో ఇది పరిష్కారం మంచిది అంటున్నాను. ఒకవేళ ఇది వద్దనుకుంటే నేను ప్రతిపాదిస్తున్నా ఏవైతే దామాషా పద్ధతి ఎన్నికలకు ఆ 50% సీట్ల వచ్చి పరిష్కారం వస్తారనుకుంటున్నాను. అంతకంటే ఏం లేదు. వీళ్ళు రాజకీయంగా ఇద్దరు కొట్లాడుకొని మహిళా బిల్లును కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 2029లో జరగాలనుకుంటే 2034 దాకా వాయిదా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు దొంగని కోరుకుంటాను అంటున్నాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి బ్రాహ్మణ్ రావు గారు. మరింత విశ్లేషణ ధన్యవాదాలండి. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, ఏదైతే ఈ ఆర్టికల్ 55, 81 సరే లోక్సభలో సవరణకు మార్పునకు కొంత కూర్పునకు ఉపయోగించినప్పటికీ ఏదైతే 55 సంబంధించినటువంటి ఆర్టికల్ సంబంధించినటువంటివి ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో కూడా కొన్ని మార్పులు వస్తాయనేటువంటి విషయంలో కూడా అవకాశం ఉందా? అదే చూడాల్సింది. రేపు పార్లమెంట్ లో ఏం జరుగుతుంది, దేని మీద ఏం జరుగుతుంది అనేటువంటి మనం చూడాల్సింది. ఒకటి దీనికి సంబంధించి బీజేపీ చేస్తున్నటువంటి డ్రామాని మనం సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకి, డీలిమిటేషన్ కి, సెన్సస్ కి, జనాభా లెక్కలకి 3కి లింక్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. 2023లోనే రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ఆమోదించిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి 523లో ఆ విధమైనటువంటి రిజర్వేషన్ అమలు జరపడానికి ఎలాంటి ఆటంకం లేదు. మొత్తం దీని పార్టీలు చెప్పాయి కూడా జనాభా లెక్కలకి లేకపోతే డీలిమిటేషన్ కి సంబంధం లేకుండా దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని చెప్తే అప్పుడు బీజేపీ దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు 3కి ఒకదాని గురించి 3 వేసి ఇప్పుడు ఎంత హడావిడిగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా అయితే ఒక ముఖ్యమైనటువంటి అంశం లేదా
కొన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాలి. ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి తమ ప్రతిపాదనలు ఏమిటంటే మీరు దేశ రక్షణకు సంబంధించినటువంటి రహస్యాలు ఏమి కాదు కదా, ఇది బహిరంగంగా చర్చించి దీని మీద మొత్తం యావత్తు దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలో చెందినటువంటి వాళ్ళు, నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీల అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకోకుండా హడావుడిగా ఇప్పుడు ఎన్నికల కోసం కరెక్ట్ గా పెట్టడం అనేటువంటిది అభ్యంతరకరం. అందుకని డీలిమిటేషన్ వేరు, అదేవిధంగా సెన్సస్ వేరు, మహిళా రిజర్వేషన్స్ వేరు. మహిళా రిజర్వేషన్స్ అమలు చెప్పండి, ఎవరైతున్నారు, కానీ ఈ మూటిని కలుపుకోవడం అనేటువంటి దానికి వచ్చేసరికి జనాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండవది, గతంలో 71, 76 నాటి పరిస్థితులు చూస్తే జనాభాలో చాలా తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాలు అసలు పూర్తిగా అమలు జరపలేదు, కొన్ని రాష్ట్రాలు సక్సెస్ఫుల్ గా అమలు జరిపి ఎందుకు నష్టపోవాలి ప్రజా ప్రాతినిధ్యం ప్రకారం అనేటువంటి డిమాండ్ ముందుకొచ్చింది. అందుకని దీని గురించి చర్చించాలా లేదా, ఎందుకని చర్చించరు అఖిలపక్ష సమావేశాల్లో, లేదా పౌర సమాజంతో ఎందుకని చర్చించరు? పార్లమెంటు సుప్రీమే ఫైనల్ గా పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి, దాన్ని ఎవరు కాదంటున్నా. కానీ బయట ఎందుకని చర్చ జరపట్లేదు? చర్చ జరపకుండా ఆకస్మికంగా 3 రోజుల పాటు మేము ఎదిగి చేస్తామని చెప్పేసి పెడుతుంది. అందుకని ఈ హడావుడిని మాత్రమే ప్రతిపక్షాలు అభ్యంతరపడుతున్నాయి, ఒకదానికి లింక్ చేయడాన్ని మాత్రమే అభ్యంతరపడుతున్నాయి అనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పటికైనా దాన్ని వాయిదా వేసి ఎన్నికల కోసం పెట్టారు. అందులో అలాంటి సందేహం లేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం పెట్టారు, అస్సాం అవసరం అయిపోయింది. అందుకని ఇది ఖచ్చితంగా దీని వెనకాల సదుద్దేశాలు అయితే లేవు, దురుద్దేశాలు ఉన్నాయి అనేది. అందువల్ల దీన్ని వాయిదా వేయాలి, సమగ్రంగా బయట కూడా చర్చించాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఇక్కడ ఏదైతే అసలు యాక్చువల్గా దక్షిణాది వాళ్ళ ఆందోళన ఏంటంటే 815 సంబంధించినటువంటి సీట్లు పెంచినప్పుడు ఏదైతే జనాభా నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి, అదేవిధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలంటే వాళ్ళ అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మళ్ళీ జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చినప్పుడు మా పరిస్థితి ఏందనేది కొన్ని రాష్ట్రాల ఆందోళన. దీన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు రహీం గారు, జనాభా ప్రాతిపదికన ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపు కూడా జనాభా ప్రాతిపదికన జరుగుతున్నది. ఆ విషయంలో కూడా వివాదం తలెత్తింది కదా. జనాభాని నియంత్రించి లేదా సంపదల్ని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సంపదను సృష్టించినటువంటి మేము మా షేర్ మాకు దక్కకుండా జనాభా తక్కువగా ఉంది కదా అని చెప్పేసి వాటాను తక్కువ ఇస్తూ అసలు ఏమాత్రం జనాభా నియంత్రణకు చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్రాలకి మీరు కట్టబెడుతున్నారు. మేము సంపాదించి మేము కట్టినటువంటి పన్నులు కావచ్చు, మేము కట్టినటువంటి జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలకి ఎందుకు కట్టిపెట్టాలి, మా వాటా కూడా అన్యాయంగా చేస్తున్నారు అనేటువంటిది ఆల్రెడీ చర్చలో ఉంది. ఇప్పుడు ఇది కూడా దీనికి కూడా దారి తీస్తే మొత్తం అంతా కూడా దక్షిణాది అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండానే ఉత్తరాదిలో 2-3 రాష్ట్రాలు పట్టుకొని ఆ 2-3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెజారిటీ లేదా దాంతో మొత్తం ఏకపక్షంగా దున్నేయడానికి ఏ పార్టీకైనా, ఒక బీజేపీ అని కాదు, రేపు ఇదే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా దున్నేస్తుంది, అందులో అలాంటి సందేహం లేదు. ఆ విధంగా అంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని లేకుండా ఇప్పుడు మనం చూసాం. అమెరికాలో 2 సభలు ఉంటాయి. సెనెట్ కి ప్రతి రాష్ట్రానికి 2 సీట్లు, అది చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా దాంతో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రానికి 2 సీట్లు. కానీ మన రాజ్యసభ అట్లా కాదు కదా, జనాభా ప్రాతిపదికన లేకపోతే అసెంబ్లీ ప్రాతిపదికన ఇస్తున్నారు. అదొక వివక్ష. అందువల్ల ఇటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా చేయాలి. రెండోది, మహిళల రిజర్వేషన్ కు సంబంధించి మనకంటే 33% కాదు 63% ఇస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి, 50% ఇస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. మరి అవన్నీ అనేకమైనటువంటి ఒక పీరియడ్ వచ్చినటువంటి పరిణామాలు అవన్నీ. అందుకని చర్చించకుండా హడావుడిగా చేయడం అనేటువంటిది ఇక్కడ ప్రతిపక్షాలు పెడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం. అంతే తప్ప మహిళా రిజర్వేషన్ కి ఎవరు వ్యతిరేకంగా, ఆల్రెడీ చట్టం అయిపోయింది దానికి ఎవరు వ్యతిరేకించేది ఏముంది?
ఆ ప్రాసెస్ లింక్ పెట్టడాన్ని లేకపోతే ప్రాతిపదికని ఇప్పుడు విమర్శిస్తున్నారనేది నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వర గారు, ఏదైతే సరే వీటితో పాటు ఇటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా 35 స్థానాలు పెంచడం జరిగింది. సో వాస్తవంగా కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు పెంచడం వెనుక వాళ్ళకు వ్యూహం ఏంటి? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇలాంటి ప్రాంతాల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అందుకనే ఏంటి ప్రాతిపదిక కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రాతిపదిక ఏమిటి, అదేవిధంగా రాష్ట్రాలకు ప్రాతిపదిక ఏమిటి, ఏ ప్రాతిపదికను పెంచుతున్నారు అనేటువంటిది కదా సమస్య. ఇప్పుడు లక్షద్వీప్ ఉంది, లక్షద్వీప్ కి జనాభాతో నిమిత్తం లేకుండా ఒక సీటు కేటాయించారు. లేదా అండమాన్ నికోబార్ దీవులకి జనాభాతో నిమిత్తం లేకుండా ఒక సీట్ కేటాయించారు. మరి అక్కడ ఉన్నటువంటి జనాభా, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కంటే తక్కువ. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా లేనటువంటి ఓటర్లు ఉన్నారు అక్కడ. అందుకని ఆ విధమైనటువంటి వెసులుబాటు కొన్ని ప్రాంతాలకు ఇచ్చినప్పుడు అదే విధమైనటువంటి రక్షణ లేకపోతే ప్రాతినిధ్యం అనేటువంటి దాన్ని జనాభా విధానాన్ని సక్రమంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వరు అనేటువంటి చర్చ వచ్చింది. ఆ చర్చకు సమాధానం చెప్పాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎప్పుడు చెప్తుంది? అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు, లేకపోతే ఒక చర్చ వేదికను ఏర్పాటు చేసినప్పుడు ఈ అభిప్రాయాలన్నీ వెల్లడవుతాయి. అందుకని డైలాగే లేదు, చర్చే లేదు. చర్చ లేకుండా ఏకపక్షంగా బుల్డోజింగ్, ఈ బుల్డోజింగ్ రాజకీయాలు అనేటువంటివి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందుకని జనంలో అనేక అనుమానాలు తయారవుతాయి. అది ప్రతిపక్షాలు సృష్టించిన అనుమానాలు కావచ్చు, లేదా బీజేపీ సృష్టించినటువంటి అనుమానాలు కావచ్చు, ఎవరు సృష్టించిన అనుమానాలు అయితే ఉన్న మాట వాస్తవం. అందుకని చర్చించండి, హడావుడే ఉంది. 2029లో జరిగేటువంటి ఎన్నికలకి ఇది 2026. ఏ కొంపలే మునిగిపోవు కదా. మీరేమి 2023లో బిల్లు పెట్టి 2024కే ఇంప్లిమెంట్ చేసి ఉంటే గొడవ ఉండేది కాదు. అదేం చేయలేదు మీరు. మీకు చిత్తశుద్ధి లేదు, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు హడావుడిగా మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది సమస్య. కోటేశ్వర గారు, అంటే ఒక ఎంపీ సాధారణంగా ఒక 20 నుంచి 25 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు 850 సీట్లు పెంచడం వల్ల ప్రాతినిధ్యం తగ్గి, జనాభా ప్రాతిపదిక తగ్గి, ప్రజలకు సర్వీస్ చేయడానికి అందుబాటులో ఉంటారన్న దాని ప్రాసెస్ కూడా చూడొచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళేమి అధికార యంత్రాంగంలో భాగస్వామ్యం కాదు. వాళ్ళు చట్టాలు చేయడానికి మాత్రమే చట్టసభలు అవి. చట్టసభలకు ఎన్నికయ్యేటువంటి వాళ్ళ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే చట్టాలు అమలు చేయడానికి, వాటిని అమలు చేయడానికి లోపాలని ఏమైనా ఉంటే సవరించడానికి అటువంటివి. కాకపోతే మన దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఏదో ఒక ప్రాంతాలకు ఒక రాజులాగా, సామంత రాజులాగా వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చి ఇళ్ల మంజూరు దగ్గర నుంచి, రేషన్ కార్డుల మంజూరు దగ్గర నుంచి, గ్యాస్ కనెక్షన్ల మంజూరు దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వడంతో ఏమైతే జనం అనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో సామంత పాలకుల్లాగా ఉన్నారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అనుకుంటున్నారు. అది కాదు కదా వీళ్ళు చేయాల్సింది. మాకేం అధికారాలు లేవు అని చెప్పేసి చెప్తారు. వీళ్ళకి అధికారం రాజ్యాంగం ఎక్కడిచ్చింది? రాజ్యాంగం ఇవ్వలేదు. రాజ్యాంగం శాసనాలు చేయమని చెప్పేసి శాసనసభలని, చట్టసభలు చేసింది తప్ప వీళ్ళ అధికారాలు ఏంటి? వీళ్ళ అధికార యంత్రాంగంలో భాగం వీళ్ళు కాదు కదా. సూపర్ అధికార యంత్రాంగాన్ని తమ అధిపతుల్లో పెట్టుకున్నటువంటి ఒక సూపర్ రాజ్యాంగేతర శక్తులుగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఒక రాజ్యాంగేతర శక్తులుగా ఉంది, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకని ఆ విధమైనటువంటి కేటాయింపులు కూడా రద్దు చేయాలనేది కూడా నా అభిప్రాయం. గారు, ఈ లోక్సభ సీట్లు 850 పెంచడం వల్ల రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడాలంటే దాదాపుగా 426 మ్యాజిక్ ఫిగర్ అవసరమైంది. ఇలాంటి సమయంలో రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గించడానికి ఏ విధంగా చేశారనేది కూడా ఇంకొక ప్రతిపాదన ముందుకు వస్తా ఉంది. ఏమంటారు? అందుకనే అవన్నీ ఉన్నమాట వాస్తవం, అటువంటి అనుమానాలు ఉన్నమాట వాస్తవం. అలా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలి, అదేవిధంగా ఎన్నికల్లో కూడా నియోజకవర్గాల పద్ధతులు, అనేక దేశాల్లో నియోజకవర్గాల పద్ధతులు కొన్ని ఉన్నాయి. అలా కాకుండా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగేటువంటివి ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు జపాన్ లో కొన్ని నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి.
మిగిలినటువంటి ప్రతినిధుల్ని తమాషా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. అంటే ఆయా పార్టీకి వచ్చినటువంటి ఓట్లను బట్టి ఇంతమంది ఎంపీలకు కేటాయిస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ప్రతి ఓటు కౌంట్ అవుతుంది. మైనారిటీ మెజారిటీ అనేటువంటిది కాకుండా ప్రతి ఓటు కౌంట్ అవుతుంది. ప్రతి పార్టీకి ప్రాతినిధ్యం అనేటువంటిది వస్తుంది. ఆ విధమైనటువంటి ప్రజాస్వామిక పద్ధతి మన దేశంలో లేదు కదా. అది స్థానిక సంస్థలు అయినా, అసెంబ్లీలో అయినా, పార్లమెంట్ అయినా కానీ ఆ విధంగా ఉండాలి. తమాషా ప్రాతిపదికన పెట్టాలి. 49 ఓట్లు వచ్చిన వాడికి విలువ ఉండదు. 51 ఓట్లు వచ్చిన వాడికి మాత్రం మొత్తం సర్వ అధికారాలు ఉంటాయి. ఇదేం ప్రజాస్వామ్యం అట్లా అనుకున్నట్లయితే? అందుకని అన్ని రకాల సంస్కరణలకి ఒక స్పష్టమైనటువంటి ఒక చర్చ జరగాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఇప్పుడు ఇవాళ మనం డబ్బుతోటి ఎవడైనా కొనుక్కోవచ్చు అనేటువంటిది వాతావరణం వచ్చేసింది. మరి దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆందోళన లేదు? బీజేపీకి ఎందుకు ఆందోళన లేదు? ఈ డబ్బు ప్రభావాన్ని తగ్గించాలంటే ఏమిటంటే ఉన్నటువంటి ఒక పద్ధతి తామాషా పద్ధతి. తామాషా పద్ధతిలో ఎవరు ఎన్నికెళ్తాడో తెలియదు. అందుకని డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉండవు. మరి ఇవన్నీ సమగ్రంగా చర్చించకుండా ఇప్పుడు హడావిడిగా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ప్రశ్న. చివరిగా కోటేశ్వర్ గారు, ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ ప్రకారం అసలు వాస్తవంగా ఈ సవరణ ప్రకారం చూసుకుంటే ఇటు కేంద్ర పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఏమైనా మార్పులు చేయబోతుందా? అసలు వాస్తవంగా లీగల్ డ్రాఫ్ట్ ఏముండిద్ది అంటారు? దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అసలు లీగల్ డ్రాఫ్ట్లో ఏమేమి ఉండిద్ది అంటారు ఈ 131 రాజ్యాంగ సవరణ ప్రకారం? చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు దాని గురించి మనం ఊహించి ఫలానా విధంగా ఉంటుందని ప్రభుత్వం మీద లేదా బీజేపీ మీద ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం లేదు. లేదా అంత మంచి చేయబోతుంది అనేటువంటి భజన చేయక్కర్లేదు. రేపు పార్లమెంట్ లో పెట్టిన తర్వాత పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు చర్చిస్తారు. ఆ చర్చించినప్పుడు లోపాలు ఏమిటి లేకపోతే మంచి ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకని మేము అప్పటి వరకు ఆగటం మంచిదనేది నా అభిప్రాయం. రైట్ అండి. చక్కటి విశ్లేషణ ఇచ్చారు కోటేశ్వర్ గారు, ధన్యవాదాలండి. రైట్, ఇది ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 19.